ఈ రోజైతే మొత్తానికి ఈ అడవి నుండి అయితే మేము బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికంటే మేమైతే కరీంనగర్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడైతే సమ్మర్ హాలిడేస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మేము ఈ రోజైతే వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే తిరుగు ప్రయాణం అయ్యామండి. ఈ సమ్మర్ హాలిడేస్ అయితే చాలా హ్యాపీగా గడిచిపోయాయి. మొత్తం 1.5 మంత్ అయితే మేము ఇక్కడే ఉండిపోయామండి. ఈ రోజైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే దించేయడానికి అయితే వస్తుండండి. పాపం ఒక్కడే ఉండాల్సిన పరిస్థితి. రేపటి నుండి అయితే మమ్మల్ని దించి వచ్చిన తర్వాత తనైతే ఉండానే అంటున్నాడండి. ఉండలేకపోతే కష్టం కదా, తప్పదు ఉద్యోగం చేయడం అనేది. ఎందుకంటే తనకైతే మొన్ననే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన 1 ఇయర్ వరకు అయితే మనకైతే ఈఎల్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. సిఎల్ అయితే 15 డేస్ ఉంటాయి కాబట్టి అవి అయితే ఇప్పటికైతే చాలా వరకు యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడైతే తప్పకుండా ఉండాల్సిందే కదా. మొత్తానికైతే కరీంనగర్ అయితే చేరుకున్నామండి. చూడండి, డస్ట్ అయితే ఫుల్గా ఉంది. ఇంట్లో మొత్తం డస్ట్తో నిండుకుందండి. మేమైతే సాయంత్రం వచ్చేసరికి అయితే 6:30 అయింది. 6:30కి అయితే నేనైతే ఇల్లంతా శుభ్రంగా ఇక క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పైన అయితే డస్ట్ అంతా దులిపినానండి. దులిపిన తర్వాత నేనైతే ఈ గోడలన్నీ కడుగుతున్నాను. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాల పండుగ జరుగుతుంది ఈరోజు, అందుకోసం అయితే వెళ్ళిపోయారండి. నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తానికైతే గోడలన్నీ కడుక్కుంటూ గచ్చులన్నీ కడుగుతున్నానండి. ఇక్కడ విండోస్ కూడా క్లీన్ చేస్తున్నాను. 1 మంత్ అవుతుందండి మేము ఈ రూమ్కి రాక, అందుకోసమని చాలా డస్ట్ పట్టింది కాబట్టి ఈరోజు అయితే మొత్తం కడిగేసుకున్నాను అనుకోండి. రేపటి నుండి అయితే మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా డస్ట్ అయితే ఉంది. వాళ్ళు వచ్చేసరికి అయితే ఒక 3 అవర్స్ పట్టింది. అంటే ఊరు దగ్గరలోనే ఉంది కానీ అక్కడ 3 అవర్స్ వరకు ఉండి వచ్చేసారండి. ఈలోపు అయితే ఇంటిని అయితే నేను శుభ్రం చేశాను. ఫస్ట్ కొంచెం సర్ఫ్ నీళ్ళు చల్లిన తర్వాత మంచిగా ఒక చీపురుతో రుద్దేశాను. రుద్దిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటూ నీట్గా కడుక్కుంటూ వచ్చానండి. ఎందుకంటే మేము 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే శుభ్రం చేశాను. అప్పుడు శుభ్రం చేశాను కానీ ఇంకా మళ్ళీ వచ్చేసరికి అయితే ఫుల్గా డస్ట్ పట్టిందండి. ఎందుకంటే గాలి వర్షం చాలా వచ్చింది కాబట్టి ఇంకా వర్షం పడి మొత్తానికైతే లోపలికైతే డస్ట్ వచ్చింది. ఈ డస్ట్ అంతా క్లీన్ చేశానండి. ఇప్పుడైతే కడగడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 7:45 అయిందండి. మొత్తం కడిగేసరికి ఇలా మొత్తం ఇల్లంతా ఆరిపోయింది. ఇంకా రేపటి అయితే ఇక బోళ్ళన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే దివానా సెట్టు, సోఫా సెట్టు కవర్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా 1 మంత్ బ్యాక్ చేంజ్ చేశాం కదా. ఇంట్లో ఎవరు లేకపోయేసరికి డస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుందండి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా విండోస్ అన్ని క్లోజ్ చేసిపోయినా కానీ ఎక్కడ నుండో ఒకసారి అయితే డస్ట్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది కదా. అందుకోసమనే ఈరోజు అయితే ఇవి చేంజ్ చేస్తున్నానండి. దివాన్ సెట్ మీద అయితే బెడ్షీట్లు ఉన్నాయి కానీ పిల్లలు అయితే రోజు వీటి మీదనే ఆడుతూ ఉంటారు కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం బొంత వేసామనుకోండి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఏదైనా డస్ట్ పట్టినా కానీ తొందరగా ఇదైతే క్లీన్ చేసుకోవచ్చు, మనకైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ సోఫా సెట్ కవర్స్ అయితే చేంజ్ చేస్తానండి. ఈ కవర్స్ కొనుక్కోవడం చాలా రోజులు అవుతుంది. ఇప్పుడైతే కొత్త అయితే తీసుకోవాలండి. కొంచెం పాడైపోయాయి. వీటిని అయితే ఈరోజు అయితే యూజ్ చేస్తున్నాను. మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత అయితే ఇక తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ దివాన్ సెట్, సోఫా సెట్ కవర్స్ అయితే చదివేశాను. ఇక బెడ్ మీద బట్టలు కూడా మార్చుదాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా మార్చక, అందుకోసమే ఈరోజు అయితే ఇవి కూడా మార్చేస్తే నాకైతే మార్నింగ్ వర్క్ అయితే ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే చాలా రోజులే కదా డస్ట్ పట్టుంది కాబట్టి వీటిని అన్నింటినీ కొద్దిసేపు హాట్ వాటర్లో నానబెట్టి ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తానండి. ఇంకా చిన్న చిన్న అయితేనేమో కొత్త బట్టలు అయితే చేత్తో పిండుతాను. ఇంకా ఈ దొడ్డు చెద్దలు లాంటివి కూడా చేత్తోనే వాష్ చేస్తాను. కానీ ఈ సన్న బెడ్షీట్లు కానీ కొంచెం పాత బట్టలు కానీ వాషింగ్ మిషన్లో వేస్తానండి. అప్పుడైతే వర్క్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదే పని చేసుకుంటూ ఉండలేం కదా, మిగతా పనులు కూడా ఇంట్లో చూసుకోవాలి కాబట్టి ఏ పని అయితే తొందరగా కంప్లీట్ అవుతుందో అదైతే నేనైతే చేసేసుకుంటాను. మొత్తానికైతే మేము అడవిల నుండి అయితే బయటకు వచ్చేసామండి. ఈ జనాల మధ్యలోకి అయితే ఈరోజు వచ్చాము. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు చుట్టూరా చెట్లు తప్ప ఎవ్వి కనిపించవు కాబట్టి ఇక్కడైతే కాస్త జనాలు అయితే కనిపిస్తారు. పిల్లలకు కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేమైతే వచ్చేసాము. ఇదైతే మరుసటి రోజు వ్లాగ్ అండి. మేమైతే బయటకైతే వెళ్ళాము. ఎందుకంటే పిల్లలకు యూనిఫామ్స్
కొందామని వెళ్ళామండి. అలాగే లంచ్ బాక్సులు, బుక్స్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడైతే బ్యాగ్స్ టవర్ సర్కిల్ ఉంటాయండి. ఇప్పుడు తీసుకునేటి అయితే యూనిఫామ్స్ అయితే తీసుకొని టవర్ సర్కిల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పార్కింగ్ ఉండదండి, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి ఈరోజు మాత్రం కారులో వెళ్ళామండి. అది కూడా మధ్యాహ్నం టైంలో. ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగానే ఉన్నారండి. ఇక్కడ ఒక్క సైడ్ పార్కింగ్ చేసుకొని ఇలా బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. లంచ్ బాక్సెస్ కూడా ఇక తీసుకొని మేమైతే ఇంటికి వచ్చామండి. ఈ మధ్యలోనైతే పిల్లలు అయితే చాలా రోజులై ఐస్ క్రీమ్ తినలేదని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామన్నారు. అక్కడైతే వీళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నారండి. తిన్న తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.